సార్ రీసెంట్‌గా తమిళనాడు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అంటే అంటే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వము మంచి పనులు చేస్తూ కూడా ముందుకు వెళ్తూ ఉంది. కొత్తగా రీసెంట్‌గా అటు ఫీజులు నియంత్రణ అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఇంతే ఫీజుని మేము అంటే పెడతాము. దాన్ని మాత్రమే ప్రభుత్వం నుంచి తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అటు ఏపీ కావచ్చు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి శాఖల మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు అనుకోవచ్చు? ఇప్పుడు సోయిలేని ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలన్నీ కూడా ఈ పరోక్షంగా బ్యాక్ ఎండ్లో ఈ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేస్తాయి, ఫండింగ్ చేస్తాయి. అలాంటప్పుడు ఈ దొంగలకు వీళ్ళందరూ సహకరిస్తున్నారు. ఇప్పుడు లేబర్లకు వాళ్ళకు డైలీ వేజెస్ ఛార్జెస్ పెంచాలని చెప్పిన వాళ్ళు ఈ పిల్లల ఫీజు నియంత్రణ ఎందుకు చేయరు? పిల్లల ఫీజు నియంత్రణ చేయడము, ప్రభుత్వ స్కూల్లో అంటే విద్యా వైద్యం అనేది ఫ్రీగా ఇస్తే అది దేశం ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు చాలా డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా విద్యా వైద్యం ఫ్రీగా ఇస్తున్నారు. అలాంటప్పుడు దేశం ఖచ్చితంగా వాళ్ళు డెవలప్ అవుతుంది. ఇది డెవలప్ కాకపోవడం కారణం ఇదే. ఇప్పుడు ఏదంటే గవర్నమెంట్ స్కూల్స్లో మళ్ళీ రినోవేట్ చేయాలి, మళ్ళీ నోటిఫికేషన్ చేయాలి, టీచర్స్ని అపాయింట్ చేయాలి. ఇప్పుడు 23,000 స్కూల్స్ క్లోజ్ చేయబోతున్నాడు తెలంగాణ స్ట్రెంత్ లేదని. అంటే 23,000 స్కూల్స్ క్లోజ్ చేస్తే మధ్యాహ్నం భోజనం పథకం పోయే, వాళ్ళ టీచర్స్ బాయ్, ఆ బిల్డింగ్స్ బాయ్ అని ఏంది బాధ్యత తప్పిపోయింది కదా. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి పోయి ప్రైవేట్ స్కూల్స్ ఇనాగ్రేషన్ చేస్తున్నాడు. సిగ్గుచేటు ఇది. అందులో ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తుంది, ప్రభుత్వ స్కూళ్ళ సంఖ్య తగ్గుతూ వస్తుంది. అంటే ఇక్కడ వైఫల్యం ప్రభుత్వందే అనుకోవచ్చు. ఖచ్చితంగా వైఫల్యం ప్రభుత్వందే. ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం అని చెప్పాలి, వైఫల్యం కూడా కాదు. ఇది తెలియక చేస్తే వైఫల్యం, తెలిసి చేస్తే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం. ప్రజల్ని ప్రభుత్వం మోసం చేస్తుంది. ఎందుకంటే ప్రజల యొక్క హక్కు, పేదవాడికి విద్యా వైద్యం అందించడం ప్రజల యొక్క హక్కు. ఏదో నామమాత్రానికి అందించడం ఎందుకు? తీసేయండి మొత్తమే, అప్పుడు తెలుస్తుంది కదా, అప్పుడు ప్రజల్లో చైతన్యం అంతా వస్తుంది. అంటే ఇక్కడ 23,000 స్కూల్స్ తెలంగాణలో క్లోజ్ చేస్తారని వార్తలు కూడా వినబడుతున్న సందర్భంలో, అంటే ప్రభుత్వ స్కూళ్ళకు వెళ్ళినటువంటి పిల్లలు ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇక్కడికి ఎలా వెళ్తున్నారు? అంటే ఇక్కడ లేని పిల్లలు అంటే ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళకి ఎలా వెళ్తున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో మరుగుదొడ్లు లేవు, కరెక్ట్ తాగినీరు లేవు, అక్కడ ఒక ఫ్యాన్స్ లేవు, అక్కడ కూర్చోడానికి బెంచెస్ లేవు. ఏ పుట్ట నుంచి ఏ రంధ్రం నుంచి ఏ పాము వస్తుందో, ఏ పురుగు వస్తుందో, ఎప్పుడేది కరుస్తుందో ఎవరికి తెలియదు. టీచర్లు సబ్జెక్ట్ వైజ్ టీచర్స్ లేరు. ఏం చేస్తారండి? కొన్ని స్కూళ్ళల్లో చెట్ల కింద కూర్చోబెట్టారు. ఎవడెవరో చెట్ల కింద కూర్చోబెట్టడానికి? మీరు అసెంబ్లీ వదిలేసి మీరు అసెంబ్లీ చెట్ల కింద పెడతారా? పార్లమెంట్ చెట్ల కింద పెడతారా? మీకేం ఏసీ హాల్ కావాలా? పిల్లలు రోడ్ల మీద కూర్చోవాలా? రేపు దేశం భవిష్యత్తు రోడ్ల మీద కూర్చోవాలా? చెట్ల కింద కూర్చోవాలా? సిగ్గుచెట్టు కాదు. ఇవన్నీ ప్రజలు కూడా గమనించాలా, ప్రజలు గమనించాలా. విద్యావంతులు రాజకీయంలో రావాలా, ఇలాంటి దుర్మార్గులని రాజకీయం నుంచి తరిమేయాలి. అప్పుడు సంస్కరణలు వస్తాయి. ఇప్పుడు విజయ్ తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి కాగానే ఆయన విద్యావంతుడు, చదువుకున్నాడు. ఆయన పార్టీలో కూడా విద్యావంతులు ఎమ్మెల్యేలు అయ్యారు చాలామంది. కింద స్థాయి నుంచి చదువుకున్న వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఆ రోజు అన్నగారు ఏ విధంగా సీట్లు ఇచ్చారో చదువుకున్న వాళ్ళకి, విద్యావంతులకు, విజయ్ కూడా అదే పాలసీ అక్కడ అడాప్ట్ చేశాడు. అందుకే విద్యావంతులు కింద స్థాయిని చేసిన వాళ్ళకు బాధ ఏం తెలుస్తుంది. వాళ్ళ పిల్లలు, వాళ్ళు మా బాల్యంలో వాళ్ళు చిన్నప్పుడు కానీ వాళ్ళ పిల్లలు కూడా ఎదుర్కొన్నటువంటి సమస్యలు డైరెక్ట్ వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి దాన్ని ప్రజలపైన ఇంపోజ్ చేయడంలో, ప్రజలు దాని నుంచి తప్పించుకోవడంలో, ప్రజలకు మేలు చేయడంలో, వాళ్ళు ఒక ఇంప్లిమెంట్ చేయడంలో, పాలసీస్ ఇంప్లిమెంట్ చేయడంలో, రిఫార్మ్స్ చేయడంలో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది. దొంగలను తీసి పెడితే ఏమవుతుంది? ఇలాగే జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఒక దొంగ, ఆ దొంగ చేసేది ఏముంటే దొంగతనం ఉంటుంది. అందులోనూ ప్రైవేట్ స్కూల్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ నడిపించేది కూడా మంత్రులే అయి ఉంటారు. అంటే ఇక్కడ ప్రభుత్వ బల్లో చదువుకునే పిల్లలకు న్యాయం. ప్రైవేట్ స్కూల్ వ్యవస్థలను నడిపేటోడు ఏదో ఒకటి కార్పొరేటర్ ఉంటాడు, లేకుంటే జడ్పీటీసీ ఉంటాడు, ఎంపీటీసీ, ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాడు, మంత్రులు ఉంటారు. అలాగే విద్యా సంస్థలు వ్యాపారంగా మారింది. విద్యా సంస్థలు కూడా ఒక పెద్ద వ్యాపారంగా, మాఫియాగా మారింది. అందుకని చెప్పేసి ఈరోజు పేదవాడికి చదువు అందట్లేదు. అదే చెప్పి ఈరోజు మెడికల్ ఎడ్యుకేషన్ కూడా, నీట్ కూడా అంతా కూడా ఈ ఉన్నవాళ్ళ పిల్లల గురించి నీట్ మెడికల్ ఎడ్యుకేషన్ లాగా మారిపోయింది. ఈరోజు పేదవాడు ఈరోజు డాక్టర్ అయ్యే కళ అందరి ద్రాక్షగా మారిపోయింది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి స్కూల్ స్టార్ట్ అవ్వడం జరిగింది, కానీ
మనం ఎప్పుడైనా ఈ పాలిటిక్స్ లో చూసుకున్నట్లయితే గతంలో కూడా స్కూల్స్ తెరిసే ముందే పిల్లలకు అంటే ఇది వాళ్ళ బుక్స్ అందియాలి, యూనిఫామ్స్ అందియాలి, వాళ్ళ సదుపాయాలు అందించాలని ప్రభుత్వాలు తాపత్రయపడుతుంటారు. కానీ ఈ మధ్య కాలంలో అవి మనం చూడట్లేదు ఎక్కడా కూడా. కొన్ని రోజులు చూస్తున్నాం. అంటే పోయినసారి చూడండి, మొత్తం అకాడమిక్ ఇయర్ అయిపోయింది కూడా చాలా స్కూల్స్లో బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ రాలేదు. ఒక్కొక్క బుక్స్ ముగ్గురు స్టూడెంట్స్ షేర్ చేసుకున్న పరిస్థితి వచ్చింది. ఇది ప్రభుత్వం వైఫల్యం, ప్రభుత్వం యొక్క దిక్కుమాల సిగ్గుమాల పని ఇది. అంటే మెయిన్ ఎందుకు ఇట్లా ప్రభుత్వాలన్నీ ఇంత వెనకడుగు వేస్తున్నాయి, ఎందుకు వీటిని ఇలా ముందుకు తీసుకెళ్తున్నాయి అనుకోవచ్చు. ప్రజల్లో అడిగే దమ్ము లేకపోయింది. ప్రజల్లో ఈ యొక్క అధికారులను కానీ ఈ యొక్క ప్రజాప్రతినిధులు కానీ అడిగే ధైర్యం కోల్పోయారు. ఎందుకు ధైర్యం కోల్పోయారంటే తమ ఓటు తాము అమ్ముకున్నారు కాబట్టి, వాళ్ళ అడిగే ధైర్యం లేదు కాబట్టి, వాళ్ళు మేము ఓటు డబ్బులు పెట్టి కొన్నాం కాబట్టి మీరు మమ్మల్ని అడిగే అధికారం మీకు లేదని చెప్పేసి అమ్ముడు పోయే తత్వం ఈనుకుంటే కొనేద్దాము ఆడుకుంటుంది. దీని మధ్యలో రేపు దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. కానీ సార్, మన ఓటుని మనం అమ్ముకున్నా ఒక ఎలక్షన్కి, కానీ మనం ఏదైతే ట్యాక్స్ కడతామో అదే ప్రభుత్వం మనకి తీసుకొచ్చి మనకు ఖర్చు పెడుతుంది. అంటే ఇక్కడ మనం అమ్ముడుపోయామన్న మాట కరెక్టే అంటారా? ఓటు అనేది ఎవరికి వేస్తాం మనం? ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి. నాయకుడు అంటే ఎవరు? ప్రజాప్రతినిధి. అంటే ప్రజల ద్వారా మనం ఒక మనిషిని ఎన్నుకొని మన ద్వారా మనకున్నటువంటి సమస్యలు ఆ చట్టసభలో వినిపించాలని చెప్పి మనకు ప్రతినిధిగా పంపిస్తున్నాం. వాడు మన బాస్ కాదు, మనకు ప్రతినిధి, మన రిప్రజెంటేటివ్, మనకు సేవకుడు, ప్రజా సేవకుడే, పబ్లిక్ సర్వెంటే అతడు కూడా. మన ద్వారా అక్కడ ఎన్నుకొని పంపించినటువంటి వ్యక్తి. మనం ఏ వ్యక్తిని అయితే ఎన్నుకోవాలో ఆ సరైన వ్యక్తి అని మనం ఎన్నుకోవాలి కదా. ఆ తప్పుడు వ్యక్తి అక్కడ ఉండి నువ్వు డబ్బులు తీసుకుని అతనికి ఓట్లు వేసిన తర్వాత అక్కడ తప్పుడు మనిషే పోతాడు కదా. ఇలా తప్పుడు నిర్ణయాలు జరుగుతాయి కదా. ఫస్ట్ ఓటు అనేది ఒక ఆయుధం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి ఆయుధం ఓటు. సరిగా పరిపాలన చేయకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే 5 సంవత్సరాల తర్వాత అతన్ని మార్చే అవకాశం ప్రజలకు ఉంటుంది. ఆ అవకాశాన్ని నువ్వు అమ్ముకున్న తర్వాత వాడు ఇంకా 5 సంవత్సరాలు అరాచకం చేసినా వాడికి అధికారం నీకు ఉండదు కదా. ఈ తప్పిదం ప్రజలదే. తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఓటు నమ్ముకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తుని కూడా అమ్మేస్తున్నారన్న భావన కూడా రావాలి. ఖచ్చితంగా ఈరోజు ఎన్టీఆర్ జాగృతి ద్వారా మేము ఒక పొలిటికల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా యూనివర్సిటీలో కాలేజీలో పెట్టబోతున్నాం. ఒక స్లోగన్ కూడా తీసుకొస్తాం. ఓటు అమ్ముకున్నోడు చెల్లిని, తల్లిని, మనసాక్షిని, ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నోడు లాగా మేము ఒక స్లోగన్ తీసుకొస్తాం. దానికి దీనికి ఏం డిఫరెన్స్ లేదండి. ఓటు అమ్మడం అంటే మన అస్తిత్వాన్ని అమ్ముకుంటే ఏముంది? మన చెల్లినో తల్లినో మన ఇంకేదైనా అమ్ముకున్నాడు అంతే కదా. 5 సంవత్సరాల జీవితాన్ని వాళ్ళ చేతిలో పెట్టినట్టు అమ్ముకు, దేశ భవిష్యత్తుని, తమ జీవితం దేవుడరుగా, కానీ అల్టిమేట్లీ పరోక్షంగా దేశ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా జరుగుతుంది. ఈరోజు చూడండి, సముద్రంలో నావలు కాలిపోయి బ్లాస్ట్ అయిపోయి చచ్చిపోతే ఎవరు అడగట్లేదు. అలాంటి నాయకులు ఎన్నుకొని పంపిస్తే ఇలాగే జరుగుతుంది. బీజేపీ ఏదైతే ఉంటుందో బీజేపీ కూడా ఎక్కువ యువతని ఆకర్షించుతుంది. అంటే ప్రశ్నించే వాళ్ళని ఎట్లా ఆకర్షించినట్టయితే వాళ్ళు మాట్లాడకపోవడం ఇక్కడ మెయిన్ రీజన్ అనుకోవచ్చు. యువతను ఆకర్షిస్తుందంటే యువతను ఎక్కడి వరకు ఆకర్షిస్తుంది? యువత భుజాల మీద జెండా మోసి జై శ్రీరామ్ అని తిరిగేంత వరకే ఆకర్షిస్తుంది. ఈరోజు ఒకసారి మీరు చూడండి, బీజేపీ కేంద్ర క్యాబినెట్లో ఎవడన్నా యువత ఉన్నాడా? అంతా నీ రీప్లేస్మెంట్ చేసుకున్న కుంటోళ్ళు గుడ్డోళ్ళు వాళ్ళే ఉన్నారు. ఎవరికన్నా అధికారం ఉందా ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి? ఎవరికి లేదు కదా. యువతని ఉపయోగించుకుంటున్నారు. యువతకు అవకాశం కల్పించట్లేదు, రాజకీయ అవకాశం యువత కల్పించట్లేదు బీజేపీ కూడా. వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. ఉపయోగించుకొని మతోన్మాదుల్లో తయారు చేసి ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళ సొంత పబ్బం గడుపుకుంటున్నారు. అంతే తప్ప ఇంకా వేరే విషయం బీజేపీ కూడా చేసింది ఏం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.